మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఈరోజు ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానాన్ని మనం చూస్తే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన దేవుడు గాక. ఆమేన్. ఒకసారి అందరం పలుకుదాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇప్పుడు మీరేం చేయాలంటే, మీ పక్కన వాళ్ళతో ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి, దేవుడు నీకు ఆలోచన చెప్పునుగాక అని చెప్పాలి. నేను మైక్లో పలికిస్తాను, చెప్దాం. దేవుడు నీకు ఆలోచన చెప్పునుగాక. మంచిది. మనము ఇంకొక వాక్యంలోకి మనం ఒకసారి ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23, 24 వచనాలను మనం చదువుదాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. తర్వాత 24 వచనం చదవమ్మా. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయుచు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే, మనుషులకు చాలా ఆలోచనలు ఉంటాయి. మనకు చాలా ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఇంటి గురించి ఆలోచిస్తారు, కొంతమంది అప్పులు ఎలా కట్టుకోవాలి అని ఆలోచిస్తారు, కొంతమంది ఏ పనికి వెళ్తే ఎలా డబ్బు సంపాదించుకోవాలి అని ఆలోచిస్తారు. చాలా ఆలోచనలు ఉంటాయి. కుటుంబం గురించి ఆలోచన ఉంటాయి, మన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచనలు ఉంటాయి. చాలా ఆలోచన లేని వారు దాదాపుగా ఈ భూమి మీద ఎవరు ఉండరు. ప్రతి మనిషికి ఆలోచన కలిగి ఉంటాడు. అయితే దేవుడు ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు? నీ మీద దృష్టి ఉంచి అంటే నిన్ను చూసి నీకు ఆలోచన దేవుడు చెప్పబోతున్నాడు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నీ ఆలోచన వేరు, కానీ దేవుడు చెప్పే ఆలోచన వేరు. ఈరోజు ఒక వాగ్దాన రీతిగా చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే, నీ మీద దేవుడు దృష్టి ఉంచబోతున్నాడు. అంటూ నిన్ను చూడబోతున్నాడు.
అబ్రహాము ఇంటి నుంచి హాగరు బయలుదేరిన తర్వాత తన దగ్గర ఉన్న నీటి బుడ్డిలో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. కాసేపటికి ఆ పిల్లవాడు వచ్చి అమ్మ నీళ్ళని అడిగాడు. ఆమెకు చాలా కోపం వచ్చింది. నేనేదో నా బ్రతుకెందుకు ఇంత ఏడ్చింది, నా బ్రతుకెందుకు ఎంత బాగైపోయింది, పాడైపోయింది, నా జీవితంలో నా తలరాత ఏంటో నేను బాధపడి నేను అనుభవిస్తుంటే వీడొచ్చి మధ్యలో నీళ్ళు అడుగుతున్నాడని చాలా బాధపడి ఆ పిల్లవాడిని పట్టుకొని ఇసిరి పక్కన పడేసింది. తర్వాత ఆ పిల్లవాడు ఏడుస్తుంటే దేవుడు ఆమె మీద దృష్టి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునగాక. సొంత తల్లే తన బిడ్డను పరిస్థితులను బట్టి పక్కకు విసిరేసింది. అయితే మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మన దేవుడు విసిరివేసేవాడు కాదు. వెంటనే ఆమెను పిలిచి, హాగరు ఏం చేస్తున్నావమ్మా నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అని, ఇదిగో ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒకసారి చూడు, అతనికి నీళ్లు లేవయ్యా, ఇదిగో పక్కనే చూడు. అంతవరకు నీళ్ళ పక్కనే ఉంది కానీ నీళ్ళని చూడలేకపోయింది. కారణం ఏంటంటే ఈమె ఏదో ఆలోచన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెలవిస్తున్నాడు. ఈ జులై మాసంలో నీ మీద దృష్టి పెట్టి నీకు దేవుడు ఆలోచన చెప్తాడు. అందుకనే మన ఆలోచనలను దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని నువ్వు ఆలోచించొద్దు. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఆ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక. ఇక్కడ ఏం ఆలోచన ఏంటి? దుష్టుల ఆలోచన. ఇందాక మనము చదివిన వాక్యంలో మనం చూస్తే 24వ వచనంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, తమ ఆలోచనలను బట్టి తమ హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఎవరి ఆలోచనలు బట్టి? దేవుని ఆలోచనలు బట్టి వీళ్ళు నడవట్లేదు. తమ హృదయ ఆలోచనలు బట్టి, తమ దుష్ట హృదయ కాఠిన్యం. ఇక్కడ మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మనకు కూడా మంచి ఆలోచనలు వస్తుంటాయి, చెడు ఆలోచనలు వస్తుంటాయి. రెండు ఆలోచనలు మన మనసులో ఉంటాయి. దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. దేవుని ఆలోచన ఏం చెప్తుందంటే, ఈరోజు ఆదివారం, సోమరి నువ్వు లేచి సిద్ధపడి ఆరాధనకు వెళ్ళు అని. కానీ సాతాను ఆలోచన చెప్తుందంటది ఏమనంటే, వచ్చే వారం పోవచ్చులే, ఏముంది ఈ వారం కాకపోతే వచ్చే వారం. దేవుని ఆలోచన ఏం చెప్తుందంటే, నువ్వు ఉదయాన్నే వెళ్ళి దేవుని మందిరంలో పనిచేయి అని చెప్తుంది. కానీ సాతాను ఆలోచన ఏం చెప్తుంది తెలుసా? పోదులే, ఇంకా చాలామంది వచ్చారు పని చేయడానికి, నువ్వు పోతేనేనా. ఈ సాతాను ఆలోచన సులువుగా చిక్కులు పెడుతుంది, సులువుగా, ఈజీగా. దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు కోల్పోతావు. కారణం ఏంటంటే, నువ్వు సాతాను ఆలోచన నువ్వు విన్నప్పుడు ఏం కాదు, చిన్నదే. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, దేవుడిచ్చే ఆలోచన ప్రకారం మనం నడవాలి. దేవునికి ఇష్టపూర్వకమైన ఆలోచనలు మనకు రావాలి అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి దగ్గరగా నువ్వు ఉండాలి. నీ మీద దేవుడు దృష్టి పెట్టాలంటే నువ్వు ఆయన్ను తలంచుకోవాలి. నీ ఆలోచనలు ఆయన మీద ఉండాలి. హృదయ కాఠిన్యమును బట్టి వారి ఆలోచనలతో నడిచారంట. అక్కడ
ఆ వాక్యం అలాగే ఉంది. ఏమనంటే తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించుచు. ఏ హృదయము? మనిషికి మంచి హృదయం ఉంటుంది, దుష్ట హృదయం ఉంటుంది. ఈ దుష్ట హృదయానికి కాఠిన్యం ఎక్కువ. అమ్మా, ఆ ముసలామె వచ్చింది మందిరానికి, ఆ గ్లాస్తో నీళ్ళు అని ఆలోచన చెప్తుంటుంది, దేవుని ఆలోచన. కానీ దుష్ట హృదయ కాఠిన్యం ఏం చెప్తుంది తెలుసా? ఇంతమంది లేరు, ఎవరో ఒకరు ఇస్తారులే, నువ్వే పోయాలనా. కాఠిన్యం. ఇప్పుడు పెద్దామె, వయసులో పెద్దామె కూర్చోయింటుంది కింద. ఎందుకులే పాస్టర్ గారి ముందు, దైవజనుల ముందు కుర్చీలో కూర్చోవడానికి ఇబ్బంది కదా, బాగోదు అని కింద కూర్చొని ఆమె లేయడానికి 4 అంటే 2 కాళ్ళ మీద 2 చేతుల మీద పెట్టి లేస్తుంటే యాడ లేపబడతాదో అని ఆ పక్కకు తిప్పుకోబ్బా. ఈ హృదయం ఏంటి? అది ఏంటి? కాఠిన్యం. తమ దుష్ట ఆలోచన హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళు నడిచారు. ఈరోజు ఏ ఆలోచనను బట్టి నువ్వు నడుస్తున్నావు? నువ్వు దేవుని ఆలోచనను బట్టి నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ మీద దృష్టి దేవుడు పెట్టాలంటే దేవుని గురించి నువ్వు ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఆయన ఆలోచనలను బట్టి నీవు నడవాలి. వాళ్ళు నడిచారు. ఎట్లా అంటే తమ హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళు నడిచారు. ఈరోజు నీవు దేవుని ఆలోచనను బట్టి నడుచుదువుగాక. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులంటే ఎవరు చెప్పండి? ఎవరమ్మా దుష్టులంటే? మీరేనా, మీ బంధువులా? చెప్పండి, ఎవరు దుష్టులంటే? కాదు, మీరు దేవుని బిడ్డలు. దేవుడికి మహిమ కలుగునుగాక. దుష్టులంటే ఎవరు? చెడు ఆలోచన కలిగిన వారు. మీరందరూ దుష్టులు కాదు, మీరు రక్తము చేత కొనబడిన దేవుని బిడ్డలు. దుష్టుల ఆలోచన, దుష్టులు వేరుగుంటారు. చెడ్డ పనులు చేసేవాళ్ళు దుష్టులు, దేవునికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు దుష్టులు. ఎప్పుడు కోపము, ఎప్పుడు శాపము, ఎప్పుడు మత్సరము, ఎప్పుడు కొల్లు, ఎప్పుడు ద్వేషం. వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, ఆ సంఘం అంటే నచ్చదు, ఈ మైక్ అంటే నచ్చదు, వాక్యం అంటే నచ్చదు, వాడు దుష్టుడే. దుష్టులు మందిరంలో ఉంటారు, బయట లోకములో ఉంటారు. అయితే వారి ఆలోచన ప్రకారం నువ్వు నడవద్దు. ఆమె మంచిది కాదులే కదా, ఆమె నిజంగా నాకు కూడా చూస్తేనే అమ్మా తల్లు ఎందుకు వచ్చింది ఆమె. ఇట్లాంటి ఆలోచనలు చేయకూడదు. నీవు దేవుని ఆలోచన చొప్పున నడవాలి. దేవుడు అట్టి ఆలోచన దయచేయునుగాక. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు. మంచి వాళ్ళు చెప్పే ఆలోచన నువ్వు గ్రహించాలి. నువ్వు చిన్న పిల్లోడు అయితే ఆ పిల్లోడు వెళ్తుంటాడు, ఒరే మట్టి తినంటే మట్టి తింటాడు, నువ్వు ఏది ఇస్తే అది పట్టుకుంటాడు. నువ్వు పెద్దగా అయిన తర్వాత నీ జ్ఞానం కావాలి, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే హృదయము నీకు ఉండాలి. సాతానుగాడు ఏం చేస్తాడంటే హృదయాన్ని కఠినముతో నింపుతాడు. ఏమిలే ఆలోచన చేయవాక దేవుడి గురించి. హృదయం కఠినం అయిపోయి ఉంటుంది. ఇతరులకు మేలు చేసే ఆలోచన ఎప్పుడు రాదు. ఎలా దెబ్బతీయాలన్నా, ఎలా కృంగదీయాలన్నా మాటలతో ఇటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉన్నట్లయితే దేవుడు చెప్పే ఆలోచన ద్వారా నిన్ను దేవుడు నడిపించునుగాక. ఈరోజు దేవుడే మనకు కావలసిన ఆలోచనను ఇచ్చునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. వాక్యంలో ఏముందంటే కీడుకు ప్రతి కీడు ఎవరికిని మీరు చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. మొదటి ఆలోచన ఏముండాలి నీకంటే మేలైన వాటిని గురించి నువ్వు ఆలోచించాలి. ఏంటి? మేలైన వాటిని గురించి ఆలోచించాలి. కీడైనవి ఆలోచించకూడదు. ఒక ఆయన ఆలోచన చేసేవాడు. ఆ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము. దామెను లేపమ్మా, లేప్. యాలోకానికి పోతున్నావు, చేతి కింద. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నాయందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీదుగా రాజుగా నన్ను చేశాడు. చదమ్మా. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చున్నటకు ఆయనను ఆ కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. ఏమనంటే అతడు నా మందిరమును, నా ఆవరణమును కట్టించును. ఇప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చిందంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. చాలా సంవత్సరం 430 ఏండ్లు బానిసలుగా ఉన్నారు. బానిస బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళను విడిపించి మోసే ద్వారా ఐగుప్తు నుండి విడిపించి ఇశ్రాయేలు దేశమునకు నడిపించాడు, కనాను దేశమునకు నడిపించాడు. నడిపించిన తర్వాత వాళ్ళతో పాటు ఒక చోట ఆగిన తర్వాత ఎప్పుడు బలిపీఠం కట్టుకుంటూ రాళ్ళతో కట్టి దానికి మీద బలి అర్పించి వచ్చేవారు. ఒక చోట స్థిరపడిన తర్వాత దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఇదిగో నేను నివాసము చేయడానికి ఒక ప్రత్యక్ష గుడారం కట్టండి. అంటే మందిరం, దాంట్లోనే బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద నిత్యము ధూపం వేసేవాళ్ళు. దేవుడు ఆ ధూపాన్ని బట్టి అంగీకరించేవాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో నివసిస్తున్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఎలా కడతారంటే ఆ డేరాల్లాగా ఆ తోళ్ళతో, వస్త్రాలతో, సీనారు వస్త్రాలతో, వాటితో కట్టారు. ఇప్పుడు దావీదు ఏం ఆలోచన చేశాడంటే ఒకరోజు పండుకొని, నేనేమో ఇంతటి రాజభవనంలో అంతఃపురంలో పడుకున్నాను, నా దేవుడేమో ఎక్కడున్నాడు? డేరాల మధ్యలో ప్రత్యక్షపు గుడారములో ఉన్నాడు అని దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడేమో అక్కడున్నాడు, నేనేమో ఇక్కడున్నా. రాజు అయినా సరే తన ఆలోచన దేని మీద ఉంది చెప్పండి? దేని మీద ఉంది? మందిరం మీద. ఇప్పుడు నీ ఆలోచన ఎప్పుడైనా మందిరం మీదకి వచ్చిందా? ఎలా ఉందో మందిరము చూసొద్దాం ఒక్కరోజైనా. ఖాళీగా ఉంటే మాయ్ పిచ్చలు తీసుకురాపో, బారకట్ట ఆడదాం, ఇది ఆలోచన. ఓయమ్మా ఈరోజు ఖాళీగా ఉన్నామే, నంద్యాల కన్నా పోయి సరుకులు తెచ్చుకుందాం. ఈరోజు ఖాళీగా ఉన్నామే, మా పిల్లకాడి కన్నా పోయి వచ్చాం. ఇవే ఆలోచనలు వస్తాయి. కానీ ఇదిగో ఈరోజు ఖాళీగా ఉన్నానే, ఊర్లోకి పోయి ఆ జాకెట్ గుడ్డలన్నా తెచ్చుకుందాం, ఈ ఆలోచనలు వస్తాయి. కానీ ఈరోజు ఖాళీగా ఉన్నా దేవుని మందిరం దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది అని ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వు? అటువంటి ఆలోచన నీకు రావాలి. ఆ ఆలోచన రాకుండా సాతానుగాడు ఏం చేస్తాడంటే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. నిజం. ఈ మందిరములో ఈయన రాజమందిరంలో పడుకున్నాడు, బంగారు సింహాసనం మీద కూర్చుంటున్నాడు. అయితే
ఇతని ఆలోచన దేని మీదకి పోయింది తెలుసా? ఇదిగో నేనేమో ఇంత మంచి భవనంలో ఉంటే నా దేవుడు ఆ డేరాల మధ్యలో ఉన్నాడని తలంచి ఆలోచిస్తున్నాడంట. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడుతున్నాడు దావీదు, ఇదిగో దావీదు, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. నీ కుమారుడు నేను నివాసము చేయడానికి మందిరం కట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇన్ని రోజులు రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, నన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వెంబడించే వాళ్ళు ఉన్నారు, కానీ వారికి ఎవరికి ఆలోచన రాల. ఈరోజు నీకు వచ్చింది, ఇదిగో నా దేవుని మందిరాన్ని కట్టాలి అని. ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల 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 పిల్లలను నేను స్థిరపరుస్తానన్నాడు. ఇప్పుడు కూడా దావీదు కుటుంబం వాళ్ళే ఇశ్రాయేల్ దేశాన్ని ఏలుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుని మందిరం ఆలోచన? ఇదిగో ఏంటి సంగతే, ఏం చేద్దామన్నా, ఇప్పుడు మాకు ఇండ్లే ఉంది, మా అబ్బా 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 ఆయనకు 100 ఎకరాలు, ఇంకా కొద్దిగా చిన్నప్పకు 70 ఎకరాలు ఉన్నదంట, ఇంకొక అప్పకు 50 ఉన్నదంట, మా అప్పకు 25. ఇప్పుడు నీ కాడ ఎంత ఉంది? ఏం లేదన్న, 1 సెంటు కూడా లేదు, ఇల్లు తప్ప. ఎందుకంటే ఎప్పుడు వాళ్లకు దేవుని మందిరం గురించిన ఆలోచన చెప్పండి లేదు. ఈరోజు నీ మనసులో దేవుని గురించిన ఆలోచన ఉంటే నీ పిల్లల పిల్లలు గొప్పరగుదురుగాక. ఎవరి గురించి ఆలోచన చెప్పండి? దేవుని మందిరం గురించి ఆలోచన నీకు ఉండాలా. దేవుని మందిరం గురించి ఆలోచన సర్లయ్య వచ్చేవారు బండవికి మళ్ళీ బండి బాత్త, ఇట్లాంటివి కాదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, దేవుని మందిరాన్ని బాగు చేసుకోవాలి, దేవుని మందిరమును ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలని నువ్వు ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చెప్తుంది, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరం గురించిన ఆలోచన నీకుంటే, ఇట్లా మీకు ఆలోచన ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేసుకుంటారులే అని దుష్టుల హృదయ కాఠిన్యం ఉన్న ఆలోచనలను దేవుడు తీసివేయునుగాక. ఆమేన్. నిజంగా ఇట్లాంటి ఆలోచన ఉంటుంది. ఆమె అడుగుతాదిలే కాదు, నువ్వేం చేస్తావు తల్లి? అటువంటి హృదయ కాఠిన్యం తీసేసుకో. ఇది నాది, ఇది నా దేవుని మందిరం, నా దేవుని పరిచర్య నీ మనసులోకి రావాలా. వాళ్ళు వచ్చిందిలే అని అంటే నీ జీవితంలో నువ్వు బాగుపడలేవు, అట్టనే పోతావు, నీకున్నది కూడా పోతుంది. ఇప్పుడు దావీదు కూడా ఎందుకు పోలేదు తెలుసా? ఈరోజు వరకు ఆయనకు ఒకటే ఆలోచన, నా దేవుని మందిరాన్ని కట్టాలా, నా దేవుని మందిరాన్ని కట్టాలా, నా దేవుని మందిరాన్ని కట్టాలా అని ఆలోచన చేస్తుంటే, అరే బాబు, ఇన్ని రోజులు ఇంతమందిని చూసినా, ఇంతమంది రాజులను చూసినా ఎవడు ఇట్లాంటి ఆలోచన చేయలేదే అని దేవుని దృష్టి దావీదు మీద పడింది. దావీదు మీద పడింది. యేసయ్య ఆ గుడ్డోని దాటిపోతుంటే ఈ గుడ్డోడు ఏం తెలుసుకున్నాడు తెలుసా? ఒక్కసారి దావీదు కుమారుడా అని పిలిచాడు. దేవుని వీక్నెస్ ఏందో తెలుసా? దావీదు కుమారుడు అంటే వెనక్కి తిరిగి అక్కడికే వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కారణం, దేవుడు దావీదును ప్రేమించాడు, దావీదు దేవుని ప్రేమించాడు. దేవునికి దావీదు చాలా ఇష్టమైన వాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ పిలిస్తే యేసు ప్రభు ఆగడం కాదు, అక్కడికి వచ్చాడంట. ఈరోజు కూడా నువ్వు పిలుచు, ప్రార్థన చేసేటప్పుడు, దావీదు కుమారుడా నా యేసు, నీ మీద దృష్టి మొదలు పెడతాడు. హల్లెలూయా, నీకేం కావాలా అని అడిగాడు. అందరిని వచ్చాడు, బాగు చేశాడు. కానీ ఇప్పుడు దావీదు కుమారుడా అన్న వెంటనే యేసయ్య వెనక్కి వచ్చి నీకేం కావాలా, ఆ మాటలో ఆ శ్రేష్టత చూడండి. కారణం ఏంటో తెలుసా? దావీదు కూర్చున్న దేవుని మందిరం, ఎప్పుడెప్పుడు చూడాలన్నా దేవుని మందిరము. ఒకసారి వచ్చి కూర్చున్నాడంట మందిరంలో. కూర్చుంటే ఒక బల్లి మందిరంలో పోతుందంట. ఈ బల్లికి ఎంత ధన్యత, ఎప్పుడు మందిరంలోనే ఉంటుంది. ఇట్లా చూశాడంట, గువ్వలు ఉన్నాయి, ఆ పిట్టలు ఉన్నాయి. ఈ పిట్టలకి ఎంత అదృష్టం, నాకు ఈ అదృష్టం లేదే అని భావించాడంట. ఎప్పుడు దేవుని మందిరం గురించి ఆలోచన. నీ ఆలోచన కూడా అలా ఉన్నట్లయితే
దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల తరాలను దేవుడు దీవించునగాక. నీకు ఆ హృదయ ఆలోచనలు, దేవుని గురించిన ఆలోచనలు ఉండాలా, దుష్ట ఆలోచనలు ఉండకూడదు. ఒక రోజున నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నానా, నీకు ఆలోచన రావాలా, ఆలోచన రావాలా. ఎప్పుడు నీ ఇల్లు కడుక్కుంటా వాదాలు వస్తాయా? చెప్పండి, వస్తాయా? ఇల్లు వేరు, దేవుని మందిరం వేరు. వాక్యం అదే చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నీ మీద దృష్టి పెడతాడు దేవుడు. దావీదు మీద ఎందుకు దృష్టి పెడతాడు తెలుసా? దేవుని మందిరం గురించి ఆలోచన చేశాడు కాబట్టి. ఈరోజు నీ మీద దృష్టి పెట్టాలంటే మొదటిగా దేవుని మందిరం గురించి ఆలోచన నీకు రావాలి. దేవుని మందిరం గురించి ఆలోచనను దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్.